కృష్ణ అయితే తన రూమ్‌లో సరోగతి కోసం ఒప్పుకున్న ఆ అమ్మాయి ఎవరా అని చెప్పేసి అయితే తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మురారి వచ్చి, "ఏంటి కృష్ణ అంతగా ఆలోచిస్తున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. "ఏసీపీ సార్ మీరు నాకు ఎలాగైనా చెప్పండి. సరోగతి కోసం ఒప్పుకున్న ఆ అమ్మాయి ఎవరో చెప్తారా లేదా?" అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అది వినిన మురారి అయితే సరే కృష్ణకి చెప్పేద్దాం అని చెప్పేసి అయితే, "కృష్ణ మనకి సరోగతి కోసం ఒప్పుకున్నది ఎవరో కాదు మీరా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన మురారి అయితే, "కృష్ణ ఏంటి? ఎందుకు అలా అయిపోతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే, "ఏసీపీ సార్ మీరు ఎంత పెద్ద పని చేశారో తెలుసా? మీరు ఎంత పెద్ద పని చేశారో ఎవరూ దొరకలేదా? ఆ మీరాయనే దొరికిందా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి అయితే, "అవును కృష్ణ మీరాయే చెప్పింది. మీ బిడ్డను నేను మోస్తాను అని చెప్పింది. అందుకే నేను సరే అని ఒప్పుకున్నాను. ఇంకెవరి కోసం వెతకలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే, "ఏంటి ఏసీపీ సార్ అతను ఒప్పుకుంటే మీరు ఒప్పేసుకుంటారా? ఇప్పుడు ఎంత పెద్ద పని అయింది. ఇప్పుడు ఆదర్శ్ ఇప్పటిదాకా నా మొఖమనేదే చూడలేదు. నాతో మాట్లాడటం కూడా లేదు. ఇప్పుడు మీరేమో ఇలా చేశారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని ఇంట్లో అందరూ నిశ్చయించుకుంటే మీరేమో ఇలా చేశారు. ఇప్పుడు నేను తర్వాత గాని ఏదైనా జరగాలి. ఆదర్శ్ అయితే నా వంక చూడడమే కాదు కదా! ఈ జన్మలో నాతో మాట్లాడడు. మీరు ఎంత పెద్ద తప్పు చేశారు ఏసీపీ సార్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి అయితే అలాంటిది ఏమీ ఉండదు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా కోపంగా, "ఏసీపీ సార్ ఇంకా ఏదైనా జరిగితే అది మీ మీ భాగ్యంలోనే జరుగుతుందని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడండి. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి అయితే, "నేను చూసుకుంటాను కదా కృష్ణ. ఇప్పుడు మన బిడ్డ తన కడుపులో పెరుగుతుంది. తనని జాగ్రత్తగా చూసుకోవాలని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.